కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ వివక్ష మాత్రమే కాదు ఆర్థిక వివక్ష కూడా చూపిస్తుంది అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పన్నుల ద్వారా దక్షిణాది రాష్ట్రాల వల్ల కేంద్రానికి వెళ్లే ఆదాయం చాలా ఎక్కువ, అదే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చేది చాలా తక్కువ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఒకసారి I'll tell you, Kerala is having 20 seats, Uttar Pradesh is having 80 seats. Today the gap is 60, the number wise. Tomorrow if they wanted to increase 50%, Kerala will reach 30, Uttar Pradesh is going to reach 120. If Kerala is 30, Uttar Pradesh is 120, the gap between Kerala and Uttar Pradesh is 90. Don't punish performing states. We are performing states, South particular. If we are paying 1 rupee tax to government of India, we are getting the 40 to 45 paisa. Whereas Bihar is paying 1 rupee, they are getting 6.5 rupees. Uttar Pradesh is 3.5 rupees. Madhya Pradesh is getting 2.5 rupees. So this financial discrimination is there. And today they wanted to discriminate in politically. Prime Minister, Home Minister, Defense Minister, everything North India is taken. Why? President of India from North India, Prime Minister of India, North India. Because of we don't have strength to show our political strength. So we don't want to live like second grade citizens in Delhi, paying taxes and saluting. డిస్క్రిమినేషన్ అంటూ ఉన్నారు సార్. మనం 1 రూపాయి ఇస్తే 45 పైసలు వస్తుంది, అదే బీహార్ కి 6.5 రూపాయలు వస్తుంది, 1 రూపాయి మాత్రమే ఇస్తుంది. కేంద్రం 1 రూపాయికి, ఉత్తరప్రదేశ్ విషయానికి 3.5 రూపాయలు వస్తుంది కేంద్రం నుంచి, వాళ్ళు 1 రూపాయి టాక్సెస్ కడితే అని చెప్పేసి ఇట్స్ ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ మీద మీ కామెంట్స్. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నది కాదు, గత కొంతకాలంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ వ్యక్తం చేస్తున్న ఆందోళన. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మీకు ఏ డేటా చూసినా అర్థమవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, మొదటి క్రైటీరియా పాపులేషన్. బిట్వీన్ 11th and 15th ఫైనాన్స్ కమిషన్స్ మధ్య పీరియడ్ లో పాపులేషన్ సౌత్ లో చాలా సమర్థవంతంగా అమలైతే నార్త్ లో కాలేదు. సో అందువల్ల మీకు పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదు గనక డీలిమిటేషన్ కానీ ఫైనాన్షియల్ డివల్యూషన్ కానీ 1971 సెన్సెస్ దగ్గర ఫ్రీజ్ చేశారు. దాని అంటే 2011 సెన్సెస్ ఆధారంగా తీసుకుంటున్నారు, రేపు 2026 సెన్సెస్ ఆధారంగా కూడా తీసుకుంటారు. ఇంకా సౌత్ ఇండియా మొత్తం పాపులేషన్ కంట్రోల్ చేసింది కనుక సౌత్ ఇండియా పాపులేషన్ కు వెయిటేజ్ పెరుగుతున్న కొద్దీ సౌత్ ఇండియా నష్టపోతూనే ఉంటుంది. ఇప్పుడు పోతుంది, ఇక ముందు కూడా ఇంకెక్కువ పెరుగుతుంది. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డివల్యూషన్ లో మీకు అంటే రాష్ట్రాలకు కేంద్రం పన్నులు వచ్చే వాటా పంపిణీలో ఉండే రెండవ సూత్రం ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా అంటారు. ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, పర్ క్యాపిటా జీడిపి ఆఫ్ ఎ రిచెస్ట్ స్టేట్ మైనస్ పర్ క్యాపిటా జీడిపి ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు. సో ఈ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా ప్రకారం కూడా రాష్ట్రాలకు కేంద్ర నిధులు వస్తాయి. సో వాటా వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ బాగా ఉన్న స్టేట్స్ నష్టపోతాయి, ఇన్కమ్ తక్కువ ఉన్నటువంటి స్టేట్స్ లాభపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడుతో బీహార్ తో పోలిస్తే తమిళనాడు పర్ క్యాపిటా జీడిపి 300% ఎక్కువ, 3 times ఎక్కువ. అందువల్ల మీకు ఆటోమేటిక్ గా బీహార్ ఇన్కమ్ తక్కువ ఉన్న స్టేట్ కనుక బీహార్ కు లాభం జరుగుతుంది. ఇది సెకండ్ ఫ్యాక్టర్. సో ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల ఎకనామికల్లీ పర్ఫార్మింగ్ రిచర్ స్టేట్స్ లాభపడతాయి. ఇది అన్యాయం కదా, పర్ఫార్మింగ్ స్టేట్స్ పనిష్ చేయడం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన ఇండియాలో ఉండే వరకు మాట్లాడతలేడు, కానీ ఇది ఒక ప్రశ్నించిన ఉదాహరణ మనకు మీకు అనేక సందర్భాల్లో ఉన్నాయి. ఇక మూడవది ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ పొలిటికల్ డిస్క్రిమినేషన్ వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ ఇవాళ ఓపెన్ గా చెప్తున్నారు కదా, మాది డబుల్ ఇంజన్ సర్కార్ లో నిధులు వస్తాయి అని. డబుల్ ఇంజన్ సర్కార్ అనే యొక్క అన్కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ ను పొలిటికల్ డొమైన్ లో ఒక నార్మలైజ్ చేసి దాన్ని లెజిటిమైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే
మీకు రాష్ట్రాలకు నిధులు వస్తాయి అని ఓపెన్ గా చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. మీరు నార్త్ లో ఎవరు అధికారంలో ఉన్నారో చూడండి, సౌత్ లో ఎవరు అధికారంలో ఉన్నారో చూడండి. నార్త్ లో మీరు బీహార్ కూడా నార్త్ హిందీ స్టేట్ గానే కనుక నార్త్ లో కలిపితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, బీహార్ లో బీజేపీ, మధ్యప్రదేశ్ లో బీజేపీ, రాజస్థాన్ లో బీజేపీ, హర్యానాలో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ, మీకు మొత్తం ఎంటైర్ హిందీ బెల్ట్ అంతా బీజేపీ ఉంది. సౌత్ ఇండియాలో చూడండి మీరు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. సో అందువల్ల మీకు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనే పొలిటికల్ ఫిలాసఫీ వల్ల క్లియర్ గా సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి నష్టపోతున్నాయి. ఇక డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు, అంటే జనాభా నియంత్రణలో ఉన్న దానికి కూడా కొంత వెయిటేజ్ ఇస్తారని అంటున్నారు, కానీ అది పెద్దగా లేదు ప్రభావం దానికి. అందువల్ల మీకు ఒక పాపులేషన్ క్రైటీరియా వల్ల కానీ, ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల కానీ, డబుల్ ఇంజన్ సర్కార్ల వల్ల కానీ సౌత్ ఇండియా క్లియర్ గా నష్టపోతూ వస్తుంది, చాలా క్లియర్ గా మనకు కనబడుతుంది. ఇక మీకు ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ సెంట్రల్ పొలిటికల్ డిస్క్రిమినేషన్ లో మీకు ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మనకు అర్థం కావాల్సింది. ఓవరాల్ గానే సౌత్ ఇండియా వచ్చేటువంటి ఈ ఆవేదన కేవలం సౌత్ ఇండియాకి మాత్రమే కాదు, రిచర్ అండ్ పూరర్ స్టేట్స్ మధ్య కూడా గ్యాప్ ఉంది. ఇది ఇప్పుడు మీకు హర్యానా ఉంది ఉదాహరణకు, మీకు బీహార్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో మీకు 2 years క్రితం బిజినెస్ లైన్ ఇచ్చినటువంటి ఒక కంపారిటివ్ ఎనాలిసిస్ చూస్తే బీహార్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో బీహార్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే ఉంటుంది, 30% బీహార్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. కానీ సౌత్ ఇండియా టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది లెస్ దెన్ 30% ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్. అదే బీహార్ కు 70% ఆఫ్ ద బీహార్ ట్యాక్స్ రెవెన్యూలో కేంద్ర వాటానే ఉంటుంది. మీకు అదే హర్యానాలో అయితే 15% ఉంది, హర్యానా ఇంకా తక్కువ మాట నిజం. కానీ అదే మీకు సౌత్ కి వచ్చే వరకు ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్ ఒకటే కాదు, పాపులేషన్ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వచ్చేటువంటి వివక్ష కూడా వస్తుంది కనుక ఇవాళ మనం ఎక్కువగా నష్టపోతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం పొలిటికల్ స్టేక్స్ కూడా. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, బీహార్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కానీ మరి బీహార్ కు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వెళ్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కి ఎంత వస్తున్నాయి మీరు కంపేర్ చేయండి, క్లియర్ గా నీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకు మీకు ఆ రైల్వే జోన్ తీసుకోండి, ఒరిస్సాలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగానే సరిపోదు, ఆ డబుల్ ఇంజన్ లో కాషా ఇంజన్ ఎంత ఉన్నది అన్నది కూడా ముఖ్యం, బీజేపీ ఇంజన్ ఎంత ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ లో 65-70% టీడీపీ ఉంటే 25% జనసేన ఉంటే 5% బీజేపీ ఇంజన్ ఉంది. సో అందువల్ల కూడా మీకు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. మీకు ఒరిస్సాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం. మీరు విశాఖ రైల్వే జోన్ తీయండి, విశాఖ రైల్వే జోన్ లో కేకే లైన్ లేదు. మీకు ఆంధ్రజ్యోతి కథనాన్ని ఉదాహరించి నేను చెప్పాను, వేరే కథనం కూడా కాదు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఆధారంగా, ఈనాడులో వచ్చిన వార్తల ఆధారంగా చూడండి మీరు. ఆ రైల్వే జోన్ లో ఆదాయం వచ్చేటువంటి కేకే లైన్ ఒరిస్సాకి ఇచ్చేశారు. సో ఆదాయం లేని ప్రాంతాన్ని విశాఖ రైల్వే జోన్ చేశారు. మరి 2 డబుల్ ఇంజన్ సర్కారే కదా, ఎందుకు ఒరిస్సాకి బెనిఫిట్ చేశారు? ఒరిస్సాలో డబుల్ ఇంజన్ లో బీజేపీ ఇంజన్ మాత్రమే ఉంది, ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ లో 5% మాత్రమే బీజేపీ ఇంజన్ ఉంది. అందులో కూడా డబుల్ ఇంజన్ లో కూడా మరి అది అందులో బీజేపీ ఇంజన్ ఎంత అనేది కూడా క్రైటీరియాగా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా సౌత్ ఇండియా డిస్క్రిమినేట్ అవుతున్న మాట నిజం. ఇది కూడా మళ్ళీ ఓవరాల్ గా ఫెడరల్ ఫైనాన్స్ స్ట్రెయిన్ అవుతున్న కాంటెక్స్ట్ లో జరుగుతున్నాయి. ఓవరాల్ గా దేశం మొత్తం మీదనే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ 41% ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఆచరణలో 30-33% నుంచి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఇక సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ పేరిట అన్యాయం జరుగుతున్నది. అన్నిటికీ మించి యూజర్ మీకు రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరం లేని నాన్ డివిజిబుల్ ట్యాక్స్ అయిన మీకు సర్చార్జులు, సెస్సులు పెంచుతున్నారు. మీకు డివిజిబుల్ ఆర్ షేరబుల్ ట్యాక్సెస్ పెంచడం లేదు. దీనివల్ల కూడా మీకు ఆల్రెడీ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అంటే కేంద్రము అనుసరించేస్తున్న యాంటీ ఫెడరల్ పాలసీస్ వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఓవరాల్ కాంటెక్స్ట్ లో ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ వల్ల, పాపులేషన్ వల్ల, ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, డబుల్ ఇంజన్ లో బీజేపీ ఇంజన్ ఎంత ఉన్నదన్న దాని వల్ల సౌత్ ఇండియా నష్టపోతుంది. సో ఇన్ని రకాలుగా సౌత్ ఇండియా నష్టపోతున్నది. రేవంత్ రెడ్డి పొలిటీషియన్ గనక ఆయన దానికి షార్పెస్ట్ భాషలో చెప్పాడు, మేము ట్యాక్సెస్ మేము ఇస్తాం, మేము ఢిల్లీకి సల్యూట్ కొట్టాలని.
ఇది ఎకనామిక్ డిస్క్రిమినేషన్ కు మీకు పొలిటికల్ సబ్జుగేషన్, లింగ్విస్టిక్ కల్చరల్ సబ్జుగేషన్ కూడా ఉంది. ఇవాళ హిందీ మీకు నార్త్ ఇండియా అంటే హిందీ, సౌత్ ఇండియాలో నాన్ హిందీ, హిందీని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హిందీయే నేషనల్ లాంగ్వేజ్, హిందీ మాత్రమే అందరూ వాడాలి, అన్ని రాష్ట్రాలు నాన్ హిందీ స్టేట్స్ కూడా హిందీలో కమ్యూనికేట్ చేసుకోవాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములాలో భాగంగా మీరు హిందీ నేర్చుకోవాలి, కానీ మేము తెలుగు నేర్చుకోం, మేము తమిళం నేర్చుకోం, మేము మలయాళం నేర్చుకోం, మేము కన్నడ నేర్చుకోం. ఆఖరికి హిందీయే భారతీయ ఆత్మ అంటూ కేంద్ర నాయకులు చెప్తుంటే ఇంకా ఆ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ కు, కల్చరల్ డిస్క్రిమినేషన్ కూడా, లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్ కూడా జోడవుతుంది కదా. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళండి, మీకు అదంతెందుకు మీరు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళండి, ఈ 12 ఏళ్ల క్రితం మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు చూడండి. నేను ఎందుకంటే 20 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వెళ్తున్నాను, మీరు ఎక్కడ చూసినా కూడా నార్త్ ఇండియన్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. మీరు ఎవరిని అడగండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్, మీరు ఇన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, డిఫెన్స్ ల్యాబ్స్ ఉంది, ఏజీ ఆఫీస్ ఉంది, మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళి అడగండి. మీకు 15 ఏళ్ల క్రితం బీహార్ వారు, యూపీ వాళ్ళు, నార్త్ వాళ్ళు, హిందీ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతమంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి. మీకు ఈ 12 years లో గణనీయంగా పెరిగింది. నాన్ హిందీ స్పీకింగ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? ఆటోమేటిక్ గా పెరుగుతుందా? సో అందువల్ల క్లియర్ గా మీకు కనబడుతున్నది సౌత్ ఇండియా పట్ల పొలిటికల్ అండ్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్. ఇది అడిగితే మీరు యాంటీ నేషనల్, దేశ విభజన కోరుతున్నారు అంటారు. దేశ విభజన కోరమని ఎన్నోసార్లు చెప్పాను. ప్రాంతీయవాదం తీవ్రవాదం కాదు, ప్రాంతీయవాదం దేశద్రోహం కాదు. అలా అయితే ఎన్టీ రామారావు దేశద్రోహి కావాలి, ఎన్టీ రామారావు కేంద్రమే మిథ్య అన్నాడు. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా లెజిటిమేట్ సౌత్ ఇండియన్ ఆస్పిరేషన్, మీకు ఈ దేశం యునైటెడ్ గా ఉండాలి అంటే ఈ దేశంలో ఈ అనామలి ఉండాలి. ఇప్పుడు మీకు యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే ప్రాస్పరస్ మెజారిటీ, పూరర్ మైనారిటీగా డివైడ్ ఉంటుంది. అంటే ఏ మెజారిటీ ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ రాజకీయ అధికారం ఉంటుంది. ఎందుకంటే డెమోక్రసీలో ఒక మనిషి ఒక్క ఓటు, ముఖేష్ అంబానీకైనా ముష్టివాడికైనా ఓటు ఒకటే కనుక ఎక్కడ డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ అది. సో మన జనాభా ప్రకారం పొలిటికల్ పవర్ ఉంటుంది. సో అందువల్ల మీకు పొలిటికల్ పవర్ మెజారిటీ ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. కానీ మీరు అమెరికాలో తీసుకోండి, మెజారిటీ ప్రజలు ఉన్న చోటే సంపద కూడా కేంద్రీకృతమై ఉంది. అంటే ద రిచర్ స్టేట్స్ ఆర్ ఆల్సో ద పాపులేటెడ్ స్టేట్స్. అందువల్ల మీకు ఎక్కడ పొలిటికల్ డిస్క్రిమినేషన్ లేదు. దానివల్ల ఏమవుతారంటే సంపన్నులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు, సంపద ఉన్న చోటే ఓట్లు ఉన్నాయి కనుక, సంపద లేని చోట ఓట్లు కూడా తక్కువ ఉన్నాయి కనుక ఆ మెజారిటీ ప్రాంతాలు మైనారిటీ ప్రాంతాలను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఆ ఫీల్ కాదు. మీకు అదే ఇది మీరు యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో కనబడుతుంది, మీకు కెనడాలో కనబడుతుంది. సో అక్కడ పొలిటికల్ పవర్ కు ఎకనామిక్ పవర్ కు మధ్య పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది. ఎవరి చేతుల్లో అయితే ఎకనామిక్ పవర్ ఉందో వాళ్ళే పొలిటికల్ పవర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఇండియాలో వచ్చే వరకు ఏమైతుందంటే పొలిటికల్ పవర్ ఏమో హిందీ స్టేట్ లో నార్త్ ఇండియాలో ఉంది, ఎకనామిక్ పవర్ ఏమో సౌత్ ఇండియాలో ఉంది. ఈ మిస్ మ్యాచ్ మీకు పాత సోవియట్ యూనియన్ లో, పాత యుగోస్లేవియాలో ఉండే. సో ఇప్పుడు ఇది నేను చెప్పడం లేదు, శశి థరూర్ ద హిందూలో రాసినటువంటి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఈ కంపారిజన్, ఈ గ్లోబల్ కంపారిజన్, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలోమో పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్ ఒకే ప్రాంతం చేతిలో ఉంటే, పాత సోవియట్ యూనియన్, పాత యుగోస్లేవియాలో ఎకనామిక్ పవర్ అనేది, పొలిటికల్ పవర్ అనేది ఒకే చోట లేదు. ఇండియాలో కూడా ఆ ప్రాబ్లం ఇవాళ ఎమర్జ్ అయింది. పొలిటికల్ పవర్ ఏమో ఎకనామికల్లీ అండర్ పర్ఫార్మింగ్ రీజన్ చేతిలో ఉంది, ఎకనామిక్ పవర్ ఏమో పొలిటికల్లీ మార్జినలైజ్ ప్రాంతంలో ఉంది. ఇది దేశ సమైక్యతకు మంచిది కాదు. ఎకనామిక్ పవర్ కు పొలిటికల్ పవర్ కు మధ్య ప్రాక్సిమిటీ ఉండాలి. సో ఆ ప్రాక్సిమిటీ లేనప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ మేము వివక్షకు గురవుతున్నామనే భావన పెరుగుతుంది. ఇది దేశ సమైక్యతకు మంచిది కాదు. ఇది మాట్లాడితే డెమోక్రటిక్ లెజిటిమేట్ డిమాండ్ కానీ ఎలా ఇదేదో దేశ ద్రోహం అవుతుంది, యాంటీ నేషనల్ అవుతుంది. ఎస్, భారతదేశం అంతా ఒకటే, ఖచ్చితంగా. ఆ మాటకంటే సౌత్ ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ లేవా? ఇవాళ హైదరాబాద్ కు, వికారాబాద్ కు మధ్య గ్యాప్ చూడండి. వికారాబాద్ బీహార్ తో మీకు ఇండికేటర్స్ లో పోటీ పడుతుంది, హైదరాబాద్ మీకు డెవలప్డ్ కంట్రీస్ తో కూడా పోటీ పడుతుంది. మీకు విత్ ఇన్ ద సౌత్ ఇండియా కూడా మీకు ఇలా తమిళనాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బీహార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా 3 times ఎక్కువ ఉంది. కానీ తమిళనాడు అగ్రికల్చర్ లేబర్ ఇన్కమ్ బీహార్ అగ్రికల్చర్ లేబర్ ఇన్కమ్ తో పోలిస్తే 3 times లేదు, అది 2 times ఉంది.
అంటే అర్థం ఏంటి? సంపద కూడా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం అవుతున్నది. ఇన్ఈక్వాలిటీస్. మీకు జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 స్టేట్ల మధ్య 3 times ఉంటే అగ్రికల్చర్ లేబర్ సగటు వేతనం కూడా 3 times ఉండాలి కదా. అంటే సంపదలో ఈక్వల్ షేర్ లేదు కదా. సో ఆ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఆ డెమోగ్రఫిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అందువల్ల సౌత్ ఇండియాలో కూడా రిచర్ స్టేట్ ప్రాంతాలు, పూరర్ ప్రాంతాలు ఉన్నాయి. రిచర్ సెక్షన్స్ కు పూరర్ సెక్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కు, హైదరాబాద్ లో ఉన్న స్లమ్స్ కు తేడా లేదా? అందువల్ల వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మీకు హైదరాబాద్ చుట్టూ మీకు అభివృద్ధి కేంద్రీకృతమైంది. మిగతా ప్రాంతాలకు నేను చెప్పినట్లు జీడిపి తెలంగాణ ప్రభుత్వ వైట్ పేపర్ లోనే ఉంది కదా. వికారాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ వెరీ లో. అదే హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు రిచర్ స్టేట్స్, రిచర్ కంట్రీస్ తో పోటీ పడే స్థాయిలో ఉంది. సో అందువల్ల మీకు ఈ విశాఖపట్నానికి, శ్రీకాకుళంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తేడా లేదా? అందువల్ల సౌత్ ఇండియాలో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అవి అడ్రస్ చేయాలి. కానీ మీకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్. ఎవరి చేతులనైతే ఎకనామిక్ పవర్ ఉంటుందో వాళ్ళు పొలిటికల్ పవర్ ఎంజాయ్ చేయకుండా ఎకనామికల్లీ స్ట్రాంగర్ బట్ పొలిటికల్లీ మార్జినలైజ్, పొలిటికల్లీ వీకర్ బట్ ఎకనామికల్లీ వీకర్ బట్ పొలిటికల్లీ డామినేటింగ్ ఉన్న ట్రెండ్ ఇండియాలో మంచిది కాదు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. ఇది అందువల్ల రేవంత్ రెడ్డి రైజ్ చేసింది వెరీ వెరీ లెజిటిమేట్ అండ్ డెమోక్రటిక్ క్వశ్చన్. అది ఎక్స్ప్రెస్ చేసే తీరులో ఒక పొలిటీషియన్ కనుక పొలిటికల్లీ షార్ప్ గా అందువల్ల దీన్ని అడ్రస్ చేయాల్సింది పోయి మీరు ఏదో దేశభక్తి మీద మాకు పాఠాలు చెప్తే ఎట్లా? అందరం దేశభక్తులమే, దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ బీహార్ లో వారి పొలిటికల్ కల్చర్ వల్ల, వారి ఫ్యూడల్ సామాజిక సాంస్కృతిక సాంప్రదాయవాదాల వల్ల అక్కడ ప్రజల్ని, అక్కడ రాజకీయ వ్యవస్థ నిరంతరం బ్యాక్వర్డ్నెస్ లో ముంచేస్తే దానికి బిల్లులు సౌత్ ఇండియన్ నుంచి తెప్పించాలి. రాజకీయ వ్యవస్థ ఉంటుంది, దానితో ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా మీరు అణచివేశారు. ఈ పొలిటికల్ కల్చర్ వల్ల అణచివేస్తున్నారు. సౌత్ ఇండియా ఎందుకు బిల్లులు చెల్లించాలి? సౌత్ ఇండియా ఇది ఎకనామికల్లీ ఫార్వర్డ్ లుకింగ్, ఎకనామికల్లీ ప్రోగ్రెసివ్, సోషల్లీ ఫార్వర్డ్ లుకింగ్. అందువల్ల మాకు న్యాయం కావాలి అని అడుగుతున్నారు. ఇది ఫేక్ జస్టిస్. దేశం సమైక్యంగా ఉండాలి అని పాటలు పాడితే, దేశభక్తి గీతాలు పాడితే ఉండదు. దేశంలో సమాన అవకాశాలు కల్పించాలి. సంపద సృష్టిస్తున్నటువంటి ప్రాంతం పట్ల నిరంతర వివక్ష దేశ సమైక్యత